హలో హాయ్ డియర్స్, చూడండి ఈరోజు నేను ప్రాన్ బిర్యానీ చేయబోతున్నా. సో ఇందులో ముందు ప్యాన్ వేడెక్కింది. ఈ ప్యాన్లో చూడండి ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసాను, తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఎందుకంటే ఇందులో ఉల్లిపాయలు వేయించాలి, పచ్చిరొయ్యలు వేయించాలి, ఇవన్నీ వేయించాలన్నమాట. పచ్చిరొయ్యలు బిర్యానీ చేయబోతున్నా. కొంచెంగా చూడండి, ఇందులో ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఇప్పుడు ఇందులో ఒక పలావ్ ఆకు వేస్తున్నాను. తర్వాత పలావ్ ఆకు వేస్తున్నాను. తర్వాత ఒక పెద్ద నల్ల యాలక్కాయ వేస్తున్నాను. తర్వాత ఒక చిన్న గ్రీన్ పచ్చ యాలక వేస్తున్నాను. ఇది రాతి పువ్వు అంటారు, అది వేస్తున్నాను. షాజీరా వేస్తున్నా. ఇది ఇది దాల్చిన చెక్క, ఒక మరాఠీ మొగ్గు, తర్వాత ఒక 4 యాలక్కాయలు, 4 లవంగాలు, తర్వాత ఒక చిన్న స్టార్ ఎనైస్ వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఆ పక్కన నేను నీళ్లు పెట్టుకున్నాను. ఈ పక్కన ఈ నీళ్ళల్లో వేడి నీళ్ళు వేడి చేస్తున్నాను. ఇది బియ్యం కోసం. ఇందులో కూడా ఒక దాల్చిన చెక్క వేసాను. ఇందులో ఒక స్టార్ ఎనైస్ వేస్తున్నా. తర్వాత ఒక మరాఠీ మొగ్గ, తర్వాత ఇది పలావాకు, ఇది మెయిజ్ అంటారు కదా, ఇది ఈ పువ్వు సగం వేసి ఇందులో సగం వేస్తున్నాను. మళ్ళీ ఒక లవంగం, ఒక 4 యాలకులు, ఇవన్నీ వేసి అవి మరగనిస్తున్నా. ఇప్పుడు అన్నం ముందు అవ్వాలి. నేను ఈ కప్పుతో 1 కప్పున్నర రైస్ తీసుకున్నాను, అంటే 300 గ్రామ్స్ అనమాట. ఇది మెజరింగ్ కప్తో. సో దాంట్లో ముందుగా ఇట్లా బాస్మతి రైస్ ఇట్లాగా బాగా శుభ్రంగా కడిగి ఒక 20 నిమిషాల నుంచి ఇది నానబెట్టుకున్నాను. దీన్ని వేసేస్తున్నాను. ఇది పక్కన ఉడుకుతూ ఉంటుంది, మనం అలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇట్లాగా నీళ్లు మంచిగా తెరులుతున్నప్పుడు ఇది వేసుకుంటే అన్నం మంచిగా వస్తుంది. ఇందులో ఉప్పు కూడా వేయాలి. ఇప్పుడు ఇట్లాగా ఉడుకుతున్న నీళ్ళల్లో వేస్తే ఇది మంచిగా ఉడుకుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. చూడండి, అది ఒక 2 టేబుల్ స్పూన్స్ వేయొచ్చు. 2 టీ స్పూన్స్ వేస్తున్నాను, ఎందుకంటే ఇది కొంచెం ఉప్పగా ఉండాలి. నీళ్లు అన్నం ఉడికిపోతే అన్నానికి పడుతుంది కదా, నీళ్ళన్నీ వంచేస్తాం మనం. ఆ నీళ్ళల్లో టేస్ట్ ఉండదు. కాకపోతే ఈ మసాలా టేస్ట్ ఇది చాలా బాగా ఉడుకుతుంది. ఇందులో ఒక టీ స్పూను ఆయిల్ వేసాను. ఇప్పుడు ఉప్పు వేసాం కదా, ఇప్పుడు కొంచెం నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. దీంట్లో కొంచెంగా నిమ్మరసం పిండితే బియ్యం మంచిగా పగలకుండా చక్కగా వస్తాయి. కొంచెం పిండుకుందాం, 1 టీ స్పూన్ అంతే. ఇప్పుడు ప్యాను వేడెక్కింది. ఇందులో ఉల్లిపాయలు వేయించడం కోసం 1 టేబుల్ స్పూను నెయ్యి వేసాను. ఉల్లిపాయలు, జీడిపప్పులు, ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఇందులో ముందుగా జీడిపప్పులు వేసేసా. సన్నంగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ, ఇవి మంచిగా బ్రౌన్గా వేగాలి. కొంచెంగా దీనికి కొంచెం షుగర్ వేసుకుందాం. కొంచెం క్యారమలైజ్ అవ్వడానికి కొంచెంగా షుగర్ వేస్తున్నా.
ఉల్లిపాయలు మామూలుగానే స్వీట్గా ఉంటాయి కానీ కొంచెంగా. తర్వాత ఒక హాఫ్ టీ స్పూను ఉప్పు టేస్ట్ కోసం. ఇక్కడ ఉల్లిపాయలు హై ఫ్లేమ్ మీద పెట్టాను, ఇవి వేగుతూ ఉంటాయి. ఆ పక్కన చూడండి అన్నం ఉడుకుతూ ఉంది, ఈ పక్కన అన్నం ఉడుకుతూ ఉంది. ఇది ఒక కొంచెం పలుకుంది, ఇంకా కొంచెం ఉడకాలి. ఒక 85% అయిపోతే చూడండి, ఇవి చక్కగా లాంగ్ గ్రెయిన్ బాస్మతి రైస్ ఎంత బాగుందో. ఇది కాసేపు ఉడకనిద్దాం. ఈలోగా మీకు మసాలా చూపించేస్తాను నేను నూరడానికి. ఈలోగా మనం జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ ఇది నూరుకోవడానికి. ఇంత పుదీనా తీసుకున్నాను, ఇక్కడ ఇంత కొత్తిమీర సేమ్ ఈక్వల్ అమౌంట్. తర్వాత ఇక్కడ 3 పచ్చిమిరపకాయలు, ఇది గ్రీన్ మసాలా అనమాట. అందులో కొంచెం జీడిపప్పు టేస్ట్ కోసం ఇది కూడా వేసేసి ఇవి ఇప్పుడు నూరి పెట్టుకుంటా అనమాట బిర్యానీకి. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా మంచిగా బ్రౌన్గా వేగాలన్నమాట ఇవి. ఇదిగోండి ఇలా, ఇవి చాలా బాగుంటాయి. దీన్ని ముందు నేను మసాలా అన్నీ వేసిన ఆయిల్లో అవన్నీ తీసేసి మళ్ళీ ఇది వేసాను, ఎందుకంటే ఆ ఫ్లేవర్ దీనికి కూడా పడుతుందని. ఇది కొంచెం మనం అక్కడక్కడ స్ప్రెడ్ చేయడానికి, పైన వేయటానికి, దానికి ఇది చాలా ఫ్లేవర్డ్ ఇదనమాట. సో మసాలా ఆకులన్నీ వేసి, మసాలా డ్రై మసాలా అంతా వేసిన తర్వాత అది కొంచెం వేగిన తర్వాత తీసేసి మళ్ళీ అందులో కొంచెం నెయ్యి వేసాను, ఆయిల్ కూడా వేసుకున్నాను, ఇవి వేయించాను. చూడండి, ఇందులో మనం ఉల్లిపాయలన్నీ తీసేసాను వేయించేసి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ 1/2 కిలో పచ్చిరొయ్యలు అనమాట. ఇవి పెట్టుకున్నాను. మనం చేసుకునేది పచ్చిరొయ్యల బిర్యానీ కదా, ప్రాన్ బిర్యానీ. ఇప్పుడు దీనికి 1 టీ స్పూను కారం వేస్తున్నా, కొంచెం 1/4 టీ స్పూను టర్మరిక్ పౌడర్ వేస్తున్నాను, 1 టీ స్పూను ఉప్పు వేస్తున్నా. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిపేసేసి ఇట్లాగా ఇప్పుడు ఇవి వేయించి మనం పక్కన పెట్టుకుందాం. వేయించేసి తీసేసి పక్కన పెట్టుకుందాం సేమ్ ఆయిల్లో. తర్వాత అదే ఆయిల్లో తర్వాత తాలింపు వేసుకోవచ్చు. చూడండి, వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇవి ఇట్లాగా ముడుచుకుంటున్నాయి ఇప్పుడే. అంటే మనం ఎక్కువగా దీన్ని వేయించేసామంటే రబ్బర్లాగా అయిపోతాయి ప్రాన్స్ ఎప్పుడు కూడా. సో ఇంకా మనకి బిర్యానీలో కూడా, గ్రేవీలో కూడా ఉడకాలి కదా. దీన్ని ఇంకా కొంచెం సేపు 2 నిమిషాలు, 1 నిమిషం ఉడికించేసి తీసేద్దాం. హాఫ్ అయితే చాలు. చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మంచిగా ఇట్లాగా ఉడికిపోయినాయి, సగం వరకు అయిపోయినాయి. ఇంకా తీసేస్తున్నాను వీటిని. ప్లేట్లోకి ఇలాగా తీసి పెట్టుకుందాం. ఇప్పుడు బిర్యానీ తాలింపు వేసుకున్న తర్వాత మొత్తం ఇది అందులో కూరలోకి మళ్ళీ కూర తయారు చేసుకోవాలి మనం. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ తాలింపు వేసుకుందాం. వేసుకుని ఈ మసాలాలన్నీ వేసి అది తీసి పక్కన పెట్టుకున్నాను, ఎందుకంటే అది ఫ్లేవర్డ్ ఆయిల్. ముందు దాంట్లోనే మనం తీసి పెట్టుకున్న దాంట్లో ఇంకా కొంచెం ఆయిల్ వేసి జీడిపప్పులు, ఉల్లిపాయలన్నీ వేయించుకున్నాము. ఇప్పుడు ఇది మనకి బిర్యానీకి మెయిన్గా ఈ ఫ్లేవర్ అన్నీ కావాలి. మళ్ళీ అదే ఆయిల్ నేను యాడ్ చేశాను, ఎక్కువ అక్కర్లేదు. ఇంకా ఇది సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 4గా చీరుకున్న పచ్చిమిరపకాయలు వేస్తున్నా. నూరడానికి ఆల్రెడీ 3 పచ్చిమిరపకాయలు వేసేసాను. తర్వాత 1 ఉల్లిపాయ, ఇది
తాలింపు కొంచెం ఇప్పుడు ఇది కొంచెం వేగనిద్దాము మంచిగా. ఈలోగా నేను ఈ గ్రీన్ మసాలా కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, ఇది కూడా తీసి చూపిస్తాను మీకు. మనం అన్నంలో కూడా ఉప్పు వేసి బియ్యంలో ఉడికించుకున్నాము, తర్వాత రొయ్యల్లో కూడా నేను ఉప్పు వేసాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలకి మసాలాలకి సరిపడా 1 స్పూన్ వేస్తున్నాను, ఒక చిన్న స్పూన్ వేస్తున్నాను. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో కొంచెం పసుపు కూడా వేస్తా, ఎందుకంటే రొయ్యల్లో వేసాము అంతే, దీంట్లో కూర కోసం అనమాట. కొంచెం 1/4 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఉప్పు పసుపు వేసాను. ఇప్పుడు ఈ పచ్చివాసన పోయాక ఇవి మంచిగా వేగినాయి కదా, ఇప్పుడు నేను నూరు పెట్టుకున్న ఈ మసాలాని వేసేస్తున్నాను. అది ఈ నూనె గిన్నెలోనే పెట్టాను, ఎందుకంటే ఇది ఫ్లేవర్డ్ ఆయిల్ ఉన్న నూనె కదా, సో ఏది పాడవకుండా మొత్తం అంతా వాడుకునేటట్టు ఈ నూనె గిన్నెలో పెట్టుకున్నాను. ఈ మసాలాని ఎక్కువ గిన్నెలు కూడా వాడాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకే, చూడండి ఇది వేయగానే కాసేపు మంచి పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేయించుకుందాము. పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేయించుకుంటే రొయ్యలు కదా కొంచెం కారంగా ఉంటేనే బాగుంటాయి. ఇందులో కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేస్తాను ఇప్పుడు. ఎక్కువ వేయటల్లా, జస్ట్ ఒక 1 టీ స్పూను, ఒక 1.5 టీ స్పూను వేస్తున్నాను చిల్లీ పౌడర్. ఇది మసాలా కారం, ఇందులో ధనియాలు అన్నీ ఉన్నాయి, కూర కారం అనమాట. ఇంకా మళ్ళీ ధనియాల పొడి అది సెపరేట్గా వేయాల్సిన అవసరం ఉండదు, జీలకర్ర పొడి అదిను. సో ఇప్పుడు ఇందులో ఈ వేయించుకున్న రొయ్యలు వేసేస్తున్నా. ఇవి 1/2 కిలో రొయ్యలు, 300 గ్రాములు రైస్. ఇప్పుడు మసాలా నూరుకున్న వాటరు కొంచెం ఇది ఇట్లాగా కడిగి వేసేస్తున్నాను. కొంచెం ఉడకాలి. చూస్తున్నారు కదా, ఇది ఇట్లాగా ఉంది, గ్రేవీ చిక్కబడింది మంచిగా. ఆ గ్రేవీ ఉండాలి, ఇంకాను మనకి కొంచెం ఉడకాలి కదా, ఇంకా రైస్ కొంచెం ఈ ఫ్లేవర్ ఉడకాలి కనుక ఆ మాత్రం గ్రేవీ ఉంచుకుందాం. ఇప్పుడు ఈ రైస్ని ఈ ఆకులు తీసేస్తున్నాను. చూడండి, ఆకులు కనిపించిన కొంచెం మసాలాలు ఇట్లాగా తీసి పడేసేసి మంచిగా ఆరిపోయింది, నేను చేపెట్టగలుగుతున్నాను కదా. ఇవి తీసేస్తే ఎక్కువగా రాకుండా ఉంటాయి. అన్నంలో కూడా కనిపిస్తే తీసి పడేస్తేనే బెటరు. ఇప్పుడు దీన్ని ఒక లేయరు ఇట్లాగా వేసేస్తున్నాను అన్నాన్ని. చూడండి, ఒక లేయరు అన్నాన్ని పరిచి పెడుతున్నాను. వేసేటప్పుడు కొంచెం ఏమి ఇదవ్వకుండా చూసుకోవాలి, ఇది బ్రేక్ అవ్వకుండా చూసుకోవాలి. ఈ స్టార్ అనేసి ఇవన్నీ తీసేస్తున్నాను. చూడండి, మొత్తం కొంచెం కూర అంతా కవర్ చేసి ఇప్పుడు సిమ్లో పెట్టుకున్నా, స్టవ్ సిమ్లో పెట్టా. దీని మీద కొంచెం పుదీనా కొత్తిమీర జల్లాను. తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ ఉల్లిపాయలు ఇట్లాగా దీంట్లో వేసి పెట్టేశాను. ఇప్పుడు మిగతా అన్నం కూడా వేసేసుకుందాం. ఇది సింపుల్గా గ్రీన్ మసాలాతో చేసుకునే బిర్యానీ.
ఇప్పుడు దీన్నంతా ఇట్లా పరిచేసేసి కింద ఉన్న గ్రేవీతో పాటు ఉడికిపోతుంది. ఇది కొంచెం హెవీ బాటం ఉన్న పాత్ర. మీకు అట్లా లేకపోతే కనుక, ఒకవేళ ఏదైనా హెవీగా లేకపోతే మీరు కిందన దోశ ప్యాన్ పెట్టుకుంటే అది బాగుంటుంది. ఇప్పుడు ఇలాగా మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవంతా వేసేసాను. ఇప్పుడు దీని మీద కొంచెం సాఫ్రన్ మిల్క్ అక్కడక్కడ వేసుకుంటున్నా. ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇప్పుడు కొంచెం ఘీని ఇట్లాగా పైన కొంచెం వేసేసి మంచి టైట్ మూత పెట్టేద్దాం. దీన్ని సీల్ ఏం చేయాల్సిన అవసరం లేదు. మూత పెట్టేసేసి కాసేపు ఉన్న తర్వాత చూసుకుంటే ఇది మీడియం ఫ్లేమ్ మీద ఉంది. మీడియం కన్నా కొంచెం తక్కువగా. ఇప్పుడు దీనికి మూత పెట్టేస్తాం. 6 minutes అయింది అన్నం అరేంజ్ చేసి. చూడండి, చూద్దాం ఎట్లా వచ్చిందో. ఇట్లాగా పక్క నుంచి నెమ్మదిగా తీద్దాం. చూడండి, ఇక్కడంతా కరెక్ట్గా అయింది. ఎక్కడ ఏమాత్రం కొంచెం కూడా ఇది అవ్వకుండా, మాడకుండా అన్నం కూడా మంచిగా ఉడికిపోయింది. చాలా వరకు ఉడికించేసి తీసాను నేను. చాలా వరకు చూడండి అన్నం ఎంత మెత్తగా అయిపోయింది. చాలా బాగుంది. ఇప్పుడు మీకు సర్వ్ చేసి చూపిస్తా. చూడండి ఎంత బాగా అయిందో. ఎక్కడ అడుగు పట్టకుండా చక్కగా అంత ప్రిపేర్డే కదా. కర్రీ మొత్తం ప్రిపేర్డ్, అంత ప్రిపేర్డ్. సో ఇలా పక్క నుంచి తీసి వడ్డించుకోవటం అందరికీ. ఎంత బాగుందో చూస్తున్నారు కదా. చాలా సింపుల్గా కొంచెంగా చేస్తున్నది. మీ దీన్ని బట్టి మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు, దాన్ని ఇంక్రీజ్ చేసుకోండి. కానీ ఎప్పుడు కూడా కొంచెం చికెన్ కానీ ఇవి ప్రాన్స్ కానీ ఏదైనా సరే కొంచెం అన్నం కన్నా కొంచెం ఎక్కువ ఉంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏమాత్రం అడుగంటలేదు, చాలా బాగా వచ్చింది. చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా ప్రాన్ బిర్యానీ. తప్పకుండా చేసుకోండి, చేసుకుని ఆనందిస్తారని ఆశిస్తున్నాను. మీకు నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ కమెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.